ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగుతోంది. 9 గంటల 57 నిమిషాలకు ప్రారంభమైంది చంద్రగ్రహణం. అర్ధరాత్రి 1 గంట 26 నిమిషాల వరకు ఉండనుంది. గ్రహణ కాలం 3:30 గంటలు ఉండనుంది. రాత్రి 11 గంటల 42 నిమిషాలకు గ్రహణ మధ్యస్థ సమయంగా నిర్ణయించారు శాస్త్రవేత్తలు. ఈరోజు ఖగోళంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన, సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనం వీక్షించబోతున్నాము. ఈ ఘటన ఖగోళ శాస్త్రపరంగా ఎంతటి ప్రాధాన్యత ఉందో, ధార్మికమైనటువంటి విషయాలలో కూడాను, ధర్మశాస్త్రం ప్రకారంగా, హైందవ సాంప్రదాయం ప్రకారంగా కూడాను ఉత్కృష్టమైనటువంటి ఒక విశేషణ ఈ గ్రహణానికి ఉంది. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ చంద్రుడిపై పడటంతో పౌర్ణమి రోజు చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూకక్షకు 5 డిగ్రీలు ఏటవాలుగా చంద్రుని కక్ష ఉంటుంది. మరోవైపు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదంటున్నారు సైంటిస్టులు. ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత్, సింగపూర్, చైనా, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది. మరోవైపు గ్రహణం కారణంగా దేశంలోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరిగి సోమవారం ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు నిర్వాహకులు. గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తోంది. అందుకే దీనికి బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు. హైదరాబాద్లోనూ చంద్రగ్రహణం సంపూర్ణంగా స్పష్టంగా కనిపిస్తోంది. భాగ్యనగరంతో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా, హిమాచల్, లడఖ్, రాజస్థాన్, గుజరాత్, కూర్గ్లోనూ స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. భారతదేశంలో చంద్రగ్రహణం వేళ ప్రజలు అనేక విశ్వాసాలతో నియమాలు పాటిస్తూ ఉంటారు. ఆహారం, నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. దుష్టశక్తి ఆవరిస్తుందన్న భయంతో ఎక్కడికి వెళ్లరు. కొందరు గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డలకు గ్రహణం ప్రమాదమని నమ్ముతూ ఉంటారు. దీంతో వారిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.